దేవ సహాయం గారు అని చెప్పే కదా, ఈ దేవ సహాయం గారు మేము అక్కడ పరిచర్య చేయటానికి వాళ్ళ కుమారుడు మరి ప్రసాద్ గారు వారి ఫ్యామిలీ, నిజంగా ఆ కుటుంబాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ కుటుంబాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నా బ్రతుకు దినములన్నీ గుర్తుంచుకునేటువంటి కుటుంబం ఏదంటే దేవ సహాయం గారి కుటుంబం. వారు అన్ని జనులే, ప్రభువుని నమ్మలేదు, కానీ దేవుని కృపను బట్టి ప్రభువుని గుర్తెరిగి ప్రభు మార్గాల్లో నడుస్తూ నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగిన వాళ్ళు. హైదరాబాదులో ఉద్యోగాలు చేసుకుంటున్నా మా ప్రాంతం రక్షించబడాలి పాస్టర్ గారు, మీరు వెళ్ళండి అయ్యా. ప్రతి నెల 2,000 రూపాయలు మాకు పంపించేవాళ్ళు. అక్కడికి వెళ్ళడానికి బండి అవకాశం లేకపోతే, ఆటోల అవకాశం లేకపోతే, బస్సు సౌకర్యం లేకపోతే 50,000 రూపాయలు పెట్టి బండి కొనిపించారు ఆయన. ఎంత ఆత్మల భారం ఉంటే ఆ పని చేస్తారండి నిజంగా. ఈరోజు మనకు లేదు. పాస్టర్ గారా ఏందమ్మా ఊరికి పాస్టర్ గారు డబ్బులు డబ్బులు డబ్బులు, ఈయనకు డబ్బులు పిచ్చే, నిద్ర లేచింది డబ్బులే డబ్బులు, బల్లారాధన ఇవ్వాలంటే దశం భాగం అంటాడు. కానీ ఒక దైవజనుడికి మీరు ఇచ్చేటువంటి రూపాయి అది దేవుని పరిచర్య కొరకు వాడబడుతుంది. హల్లెలూయా. మీరిచ్చేటువంటి డబ్బుల ద్వారా నిజంగా దేవ సహాయం గారు కుటుంబం వారి యొక్క పిల్లలు ఖర్చు పెట్టిన డబ్బుల ద్వారా ఆ ప్రాంతంలో మేము భోజనం చేశాం. వారు పెట్టినటువంటి ఆహారాన్ని మేము తిన్నాం. వారు ఇచ్చినటువంటి ఇదిగో బట్టలు మేము కట్టుకున్నాం. నిజంగా వారు చేసిన త్యాగమే, ఇదిగో నా ప్రార్థన కాదు, వాళ్ళ యొక్క త్యాగం కూడా ఉంది వీళ్ళు రక్షించబడటానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకరోజు దేవ సహాయం గారు మేము దర్శకు వచ్చాం, కట్టుబడిపాలెం నుంచి దర్శకు వచ్చాం. ఎందుకంటే అప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళని ఎల్కేజీ యూకేజీ చేర్పించడానికి దర్శకు వచ్చాం. దర్శలో మేము ఉంటున్నప్పుడు హైదరాబాదు నుంచి ఒకసారి దేవ సహాయం గారు వచ్చారు, మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి రావడంతోనే సరాసరి కిచెన్లోకి వెళ్ళిపోయాడు. కిచెన్లోకి వెళ్ళిపోయి ఏంది అంకులు సరాసరి కిచెన్లోకి వెళ్ళిపోతున్నాడని, మా కిచెన్ పక్కనే బాత్రూమ్ ఉంటుంది. మేమేమనుకున్నామంటే బాత్రూమ్కి వెళ్తున్నాడేమో అనుకున్నాం. కానీ కిచెన్లోకి వెళ్ళి దబరాలన్నీ ఓపెన్ చేసి చూసి, ఆ డ్రమ్ము ఉంది, బియ్యం పోసుకునే డ్రమ్ము, ఆ డ్రమ్ము ఓపెన్ చేసి చూసి డ్రమ్ము ఖాళీగా ఉండటాన్ని గమనించాడండి. గమనించి పాస్టర్ గారు నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. అయ్యా రావటం ఏంది పోవటం ఏంది, అంకులు మీరేంది ఎందుకు వచ్చారు ఎప్పుడు వచ్చారు ఏంటంటే, అయ్యా నాకు చిన్న పని ఉండి వచ్చాను అని చెప్పేసి చెప్పాడు. ఒక గంట తర్వాత మళ్ళీ వచ్చాడు. 2 రైస్ బ్యాగులు తీసుకొచ్చాడు, 5 కేజీలు కందిపప్పు తీసుకొచ్చాడు. సేవకులు ఆకలితో అలమటించకూడదని, సేవకులు పస్తులతో ఉండకూడదని, ఈ సేవకులంటే ఎవరో ఆయన ఎరిగిన వాడై నిజంగా దేవుని బిడ్డలారా 2 నెలలకు కావలసిన సరుకులన్నీ తీసుకొచ్చి మా కన్నీళ్లు దుడిచినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అది దేవ సహాయం గారి కుటుంబం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారు మా హృదయంలో ముద్రించబడ్డారు. అపోస్తలుడైన పౌలు చెప్తారు, అవును ఈ నా సహోదరులు నాతో కూడా సువార్త పనిలో జత పనివారై ఉన్నారు. చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దామా. దేవుని బిడ్డలారా, మీరు సేవకులకి ఇచ్చే ప్రతి రూపాయికి మీకు ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వీరి కుటుంబంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు, ఇప్పుడు ఈయన విశ్వాసి నుండి దేవుని సేవకుడిగా ఈరోజు వాక్యం చెప్పే స్థాయికి వచ్చాడు. చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దామా. సహోదరుడు మోషే ఒక 10-15 నిమిషాల్లో క్లుప్తంగా సాక్ష్యం చెప్తూ ఉండాలి.